ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న, ఒక మామిడి తోటలో ఎన్ని చెట్లు ఉన్నవో, ప్రతి చెట్టుకు అన్ని మామిడి పండ్లు ఉన్నవి. మామిడి చెట్లు అన్నింటికి మొత్తం 9216 మామిడి పండ్లు ఉండినా, తోటలో చెట్ల సంఖ్య ఎంత? ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో, మామిడి తోటలో ఉన్నటువంటి చెట్ల సంఖ్య, ప్రతి చెట్టుకు ఉన్నటువంటి మామిడి పండ్ల సంఖ్య 2 సమానము. మామిడి తోటలో ఉన్నటువంటి మొత్తం పండ్ల సంఖ్య 9216 అని ఇవ్వబడినది. తోటలో ఉన్నటువంటి చెట్ల సంఖ్యను మనము కనుగొనవలెను. ఇప్పుడు తోటలో ఉన్నటువంటి చెట్ల సంఖ్యను మనము x అని తీసుకుంటే, తోటలో ఎన్ని చెట్లు ఉన్నవో ప్రతి చెట్టుకు అన్నే మామిడి పండ్లు ఉన్నవి కనుక, అప్పుడు ప్రతి చెట్టుకు ఉన్న మామిడి పండ్ల సంఖ్య కూడా x అవుతుంది. ఇప్పుడు తోటలో ఉన్నటువంటి చెట్ల సంఖ్య x, ప్రతి చెట్టుకు ఉన్నటువంటి మామిడి పండ్ల సంఖ్య x అవుతుంది. ఒక్కొక్క చెట్టుకు x మామిడి పండ్లు ఉంటే, అప్పుడు x చెట్లకు x ఇంటూ x స్క్వేర్ మామిడి పండ్లు మొత్తం తోటలో ఉంటాయి. అయితే తోటలో ఉన్నటువంటి మొత్తం మామిడి పండ్ల సంఖ్య 9216 అని ఇవ్వబడినది. కనుక మామిడి పండ్ల సంఖ్య x స్క్వేర్ అన్నది 9216కు సమానమవుతుంది. దీని నుండి తోటలో ఉన్నటువంటి చెట్ల సంఖ్య x స్క్వేర్ రూట్ ఆఫ్ 9216 అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ విలువ 96కు సమానమవుతుంది. ఇక్కడ మనం స్క్వేర్ రూట్ విలువను ఎలా ఈజీగా కనుగొనాలో 2 ఉదాహరణలు గమనిద్దాం. వర్గమూలము కనుగొనే పద్ధతి ఇక్కడ గమనిస్తే, మొట్టమొదటిగా ఇక్కడ 1 యొక్క వర్గము 1, 2 యొక్క వర్గము 4, 3 యొక్క వర్గం 9 అండ్ సో ఆన్. ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే, 1 యొక్క వర్గము విలువలో 1ల స్థానంలో 1 ఉంది. అలాగే 9 యొక్క వర్గము విలువలో కూడా 1ల స్థానంలో 1 ఉంది. తర్వాత 2 యొక్క వర్గములో 1ల స్థానంలో 4 ఉంది. అలాగే 8 యొక్క వర్గములో 1ల స్థానంలో 4 ఉంది. తర్వాత 3 యొక్క వర్గములో 1ల స్థానంలో 9, అలాగే 7 యొక్క వర్గంలో 1ల స్థానంలో 9, 4 యొక్క వర్గంలో 1ల స్థానంలో 6, 6 యొక్క వర్గంలో 1ల స్థానంలో 6, 5 యొక్క వర్గంలో 5 ఉంటుంది. 0 తీసుకున్నప్పుడు ఇక్కడ 0నే వస్తుంది. వీటిని గమనించిన తర్వాత మొట్టమొదటగా 9216 యొక్క వర్గమూలం కనుగొన్నప్పుడు, ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యను 2 భాగాలుగా విడగొట్టాలి. మొదటి భాగము మొదటి 2 అంకెలతో 1, 6, తర్వాత 2 అంకెలు 9, 2 ఇలా 2 భాగాలుగా విడగొట్టిన తర్వాత, మొట్టమొదటగా ఈ 92 ఈ రెండవ భాగాన్ని తీసుకొని, ఈ రెండవ భాగము వీటి మధ్య ఎక్కడ ఉంటుందో గమనించవలెను. 92 అన్నది 81, 100 మధ్యలో ఉంటుంది. అందులో కనిష్టము 81. 81 అనేది 9 యొక్క వర్గము కనుక, మొట్టమొదటగా మనకి ఇక్కడ 9 తీసుకొనవలెను. ఈ వర్గమూలములో 10ల స్థానంలో 9 వస్తుంది అని అర్థము. తర్వాత 1ల స్థానంలో వచ్చేటువంటి సంఖ్య కోసం మిగిలిన భాగాన్ని, ఈ మొదటి భాగాన్ని తీసుకుంటే, ఇక్కడ మొదటి భాగము 16. ఇందులో 1ల స్థానంలో ఉన్నటువంటి సంఖ్య 6. 1ల స్థానంలో 6 ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి సంఖ్యలు 4 లేదా ఇక్కడ 6 రావచ్చు. ఎందుకనగా 1ల స్థానంలో 6 ఉన్నప్పుడు ఇక్కడ 1ల స్థానంలో మనకు 4 యొక్క వర్గంలో 1ల స్థానంలో 6 ఉంటుంది. అలాగే 6 యొక్క వర్గంలో 1ల స్థానంలో 6 ఉంటుంది కనుక 4 లేదా 6 అన్నది 1ల స్థానంలో వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా 4 వస్తుందా 6 వస్తుందా అని నిర్ధారణ కోసము మరలా ఇక్కడ 10ల స్థానంలో వచ్చినటువంటి సంఖ్య 9ని తీసుకొని, దాని తర్వాత సంఖ్య 9 తర్వాత సంఖ్య 10 చే గుణించవలెను. గుణించగా మనకు 90 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ విలువను ఇక్కడ ఉన్నటువంటి మొదటి భాగముతో మనము పోల్చవలెను. మొదటి భాగము 92తో పోల్చిన 92 అన్నది 90 కంటే పెద్దది కనుక, ఇక్కడ 4, 6లో పెద్ద విలువ 6 కనుక 6ను తీసుకొనవలెను. ఇప్పుడు
9216 యొక్క వర్గమూలము 96 అవుతుంది. అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకుంటే 6889 యొక్క వర్గమూలం కనుగొన్నప్పుడు మొట్టమొదటగా ఈ సంఖ్యను 2 భాగాలుగా విడదీస్తే మొదటి భాగము 8, 9, రెండవ భాగం 6, 8. మొట్టమొదటగా రెండవ భాగాన్ని తీసుకొని 6, 8 తీసుకొని ఈ భాగము 68 అనేది ఇక్కడ వేటి మధ్య ఉంటుందో గమనించవలెను. 68 అన్నది 64, 81ల మధ్య ఉంటుంది. అందులో కనిష్టము 64. 64 అన్నది 8 యొక్క వర్గము కనుక మనకు ఈ వర్గమూలంలో పదుల స్థానంలో 8 తీసుకొనవలెను. తర్వాత ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఈ భాగం మీద ఆధారపడి ఉంటుంది. ఈ భాగంలో ఒకట్ల స్థానంలో మనకు 9 ఉన్నది కనుక ఒకట్ల స్థానంలో 9 ఉన్నటువంటి వర్గాల విలువలు 3² అలాగే 7² కనుక ఒకట్ల స్థానంలో మనకు 3 లేదా 7 వస్తుంది. ఇందులో 3 వస్తుందా 7 వస్తుందా అని నిర్ధారణ కోసం మరలా పదుల స్థానంలో మనకు వచ్చినటువంటి విలువ 8ని తీసుకొని దాని తరువాత సంఖ్య 9 చే గుణించాలి. గుణించగా మనకు 72 వస్తుంది. ఈ విలువను మొదటి భాగము విలువతో పోల్చగా మొదటి భాగంలో విలువ 68, 68ని 72తో పోల్చగా 68 అనేది తక్కువ కనుక ఈ రెండు సంఖ్యలలో తక్కువ విలువ 3ను తీసుకొనవలెను. కనుక 6889 యొక్క వర్గమూలం 83 అవుతుంది. సో ఇలా మనం వర్గమూలాన్ని ఈజీగా కనుగొనవచ్చు. Thank you for watching this video. If you like this video, please share it to your friends and subscribe on www.youtube.com/c/MaggiMaths to get the latest news about mathematics videos.